3. లోకంలో ఎక్కడైనా కథానాయకుడు అనేవాడు ఆ ఉండేటటువంటి మొత్తం గ్రంథంలో ప్రతి కాండలోనూ కనిపిస్తాడు, ప్రతి కాండలోనూ ప్రతి అధ్యాయంలోనూ కనిపిస్తాడు. అది లక్షణం. బాలకాండలో కనిపిస్తాడు, సీత రాముడు ఇద్దరూ కనిపిస్తారు. అయోధ్యాకాండలో ఆ ఇద్దరూ కనిపిస్తారు. ఆరణ్యకాండలో రామచంద్రుడు కనిపిస్తాడు, సీతమ్మ కనిపించదు. కిష్కింధాకాండలో స్వయంగా రామచంద్రుడు కనిపిస్తాడు. సుందరకాండ తరువాతి లేని యుద్ధకాండలో కనిపిస్తాడు, ఉత్తరకాండలో కనిపిస్తాడు. నాయకోత్ర ఏ ప్రధానమైనటువంటిది సుందరకాండ అనుకుంటున్నామో ఆ సుందరకాండలో రాముడు అసలు కనిపించాడు. సోయోహి సుందరకాండ, నాయకుడు లేనటువంటి కాండ సుందరకాండ. మొత్తం రామకథకి అంతటికీ ఆధారభూతుడైనటువంటి వాడు ఏ రాముడో ఆ రాముడు అసలు కనిపించినటువంటి కాండ సోయోహి సుందరకాండ. మరొంకొందుకు కూడా సుందరం అని పేరు పెట్టాడు ఆయన. రావణాసురుడు ఎంతో కష్టపడి తన సారథిని చంపుకుని రథం ముక్కలయ్యేలా చేసుకుని ఎంతో ఇబ్బంది పడి సీతమ్మని కాస్త భుజం మీద ఉత్తరీయంలా వేసుకుని లంకానగరానికి తీసుకొచ్చాడు. ఆ సందర్భంలో సీతమ్మ స్వయంగా చెప్పింది, ఎప్పుడైనా సరే నేను చంపడానికి వస్తున్నాను రా, జాగ్రత్త, ఏ క్షణంలో అయినా వెళ్ళిపోగలను, జాగ్రత్త అని. అటువంటి సీతమ్మని ఎక్కడ దాచాలి రావణాసురుడు? బలిష్టమైనటువంటి వ్యక్తుల మధ్య, అమోఘమైన ఆయుధాలున్నటువంటి పురుష సైనికుల మధ్య దాచవలసి వస్తే సోయోహి సుందరకాండ. రావణాసురుడు అందరూ రాక్షస స్త్రీలందరినీ చుట్టూరా పెట్టి ఆ మధ్యలో సీతమ్మను ఉంచాడు. ఒక్క పురుష రాక్షసుడు కనిపించాడు. చిత్రం ఆలోచించి చూడండి. సోయోహి సుందరకాండ, ఒక్క పురుష రాక్షసుడు కనిపించాడు ఆవిడ చుట్టూ. ఏమిటి దాంట్లో ఉండే రహస్యం? మరొంకో విశేషం ఉంది. పోనీ రాక్షస జాతి కాబట్టి స్త్రీలైనా మంచి బలిష్టంగా ఉంటారు. వాళ్ళు ఎప్పుడైనా సీతమ్మ ఏదైనా చేయబోతే పట్టించుకుంటారు, వెంటనే పట్టుకోగలరు అని మనం ఆలోచించుకుంటే, ఉన్నవాళ్ళు ఎలాంటి వాళ్ళు అని ఆలోచిస్తే, ఏకాక్షీం ఏకకర్ణాంచ మస్తకోచ్ఛ్వాసనాసికాం అనాసాంచ వినాశాంచ. ఒక కన్ను ఉన్నదాన్ని, ఒక చెవి ఉన్నదాన్ని, బోధకళ్ళు ఉన్నదాన్ని, బొజ్జ వేలాడుతున్నదాన్ని, పరుగెత్తడం అసలు ఏమాత్రమూ రానటువంటి దాన్ని, తల మీద ముక్కుండి అలా గాలిని పీలుస్తూ విడిచేటటువంటి లక్షణం కలిగిన దాన్ని, మొత్తం అంగవైకల్యం ఉన్నటువంటి రాక్షస స్త్రీని మాత్రమే ఉంచాడు తప్ప సంపూర్ణ అంగం కలిగినటువంటి స్త్రీని ఒక్క సైన్యంలో ఉన్నామని ఒక్కరిని కూడా ఉంచరా? ఎందుకని అయి ఉంటుంది? సోయోహి సుందరకాండ. మరొంకొందుకు కూడా ఇక్కడ రహస్యాన్ని తెలుసుకోవాల్సిందని చెప్తున్నాడు. ఇంత కష్టంగా తెచ్చినటువంటి సీతమ్మని ఎక్కడ దాచాలి రావణాసురుడు? ఎక్కడో నేల కింద ఉండే నేలమాళిగలో కానీ, వాయులోకంలో కానీ, మరో లోకంలో కానీ, తనకి సంబంధించిన ఎక్కడెక్కడో ప్రదేశాల్లో కానీ దాచొచ్చుగా. కానీ రావణాసురుడు స్వయంగా అశోక వనంలో శింషపా వృక్షం కింద అందరికీ కనిపించేలా పెట్టి, ఆకాశంలో విమానం మీద ఎగిరేటటువంటి సిద్ధులు, సాధ్యులు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు, గంధర్వులు, విహంగులు, నాగులు ఎవరు అలా ఒకసారి ఆకాశ మార్గంలో వెళ్ళినా సరే కనిపించే విధంగా పెట్టి, అహోభద్రం అహోభద్రం, ఎంత జాగ్రత్తగా సీతమ్మ కనిపించకుండా రక్షించాను అంటాడు. అందరికీ కనిపించేటటువంటి ప్రదేశంలో పెట్టి ఎవ్వరికీ కనిపించకుండా దాచారని రావణాసురుడంతటి వాడు ఎలా అనగలిగాడు అంటున్నాడు. దాంట్లో రహస్యం ఏమిటి? సోయోహి సుందరకాండ. మరొంకో విశేషం కూడా ఉంది. ఆయన సుందర అని శబ్దం పెట్టడంలో విశేషం.
సీతమ్మ విపరీతంగా అలా ఏడుస్తూ కంటి నుంచి వచ్చిన నీటి చారికలు బుగ్గ నిండా గట్టిగా అలా పడి 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 గడ్డగట్టేసి ఉంటే ఆంజనేయుడు ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మా, ఈ భుజాన్ని చూశావా, ఎంత మెత్తనైన రూపం కనిపిస్తుందో, రోమం ఎంత పెద్ద ఎత్తు శరీరం కలిగిన వాడినో గమనిస్తున్నావా? ఆకాశంలో కాని భూమార్గం ద్వారా కాని కనిపించే విధంగా కాని అదృశ్య రూపంగా కాని వాయులోకం ద్వారా కాని ఎలా అయినా సరే సూక్ష్మ రూపంతో కాని స్థూల రూపంతో కాని క్షణాలలో నిన్ను అగ్నిహోత్రమివాధ్వరాత్, యజ్ఞంలో అగ్నిహోత్రంలో ఏ విధమైన అమోఘమైన పవిత్రత ఉంటుందో అలా నిన్ను రామచంద్రుని పాదాల దగ్గరికి తీసుకువెళ్ళి ఉంచుతానమ్మా. ఈ భుజాన్ని ఒక్కసారి అధిష్ఠించు, ఇలా కష్టపడుతూ నువ్వు ఈ విధంగా దుఃఖిస్తూ ఉండడాన్ని నేను చూడలేను అని ఆంజనేయుడంటే ఆవిడ, నూనంతే కపి బుద్ధి, రే ఇప్పటి వరకు చాలా గొప్పవాడివని అనుకున్నాను కానీ ఇప్పుడు అర్థమైందిరా నువ్వు కోతివి అని అందావిడ. నవం పరిభవం కృతం, ఆంజనేయుడు అనుకున్నాడు, ఇంత గొప్ప శక్తి కలిగినటువంటి నన్ను లోకంలో 14 భువనాల్లో అవమానించిన వారెవ్వరూ లేరు. మొదటి అవమానం అంటూ ఏదైనా జరిగితే ఇక్కడేని చాలా అనుకున్నాడు ఆయన. సోయో హి సుందర కాండ, నిజంగా సీతమ్మ దుఃఖిస్తూనే ఉండి ఉన్నట్టయితే, వచ్చావు కదరా అబ్బాయి, భుజానే ఎక్కొస్తాను అని అనాలి కదా, ఎందుకు అని ఉండలేదు. సోయో హి సుందర కాండ. మరో విశేషం, లంకలో ఉండేటటువంటి రాక్షసులందరూ కూడా ముగ్గ, కుంత, తోమర, యవన, ప్రాస, అసి, గద, ఖడ్గ, చర్మ, ఇన్ని ఆయుధాలు, ఒక్కొక్కళ్ళ చేతిలో 21 ఆయుధాలు కలిగిన రాక్షసులు కోట్ల 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 సంఖ్యలో ఉంటే, కేవలం గోళ్ళు దంష్టలు తన కోరలు మాత్రమే ఆయుధాలుగా కలిగిన ఆంజనేయుడు వచ్చి కొన్ని కోట్ల సైన్యాన్ని అదిగో అర్ధరాత్ర కాలంలో చంపేస్తే, రేపటి రోజున ఈ ఆంజనేయునితో పాటు ఎన్నో వానరాలు, దానికి మీద రాముడు లక్ష్మణుడు కూడా వస్తే తన లంక ఏం నిలుస్తుంది? ఒక్క కోటి ధాటికి కోట్ల సైన్యం పోతే ఎన్నో లక్షల వానరాలతో పాటు రామ లక్ష్మణులు కూడా యుద్ధానికి వస్తుంటే తన లంక ఏం నిలుస్తుంది? అయినా అవశ్యమేవ యోద్ధవ్యం, ఖచ్చితంగా యుద్ధం జరగాల్సిందే తప్ప ఆంజనేయుడికి భయపడి మాత్రం నేను ఉండను అన్నాడు రావణుడు. సోయం హి సుందర కాండ, ఎందుకు అని ఉంటాడు? లోకంలో ఎవరైనా మనకి పై ఉన్నటువంటి అధికారి మనని తిడతాడు మనం తప్పు చేసినప్పుడు అని అనిపిస్తే, ఎవ్వరూ లేకుండా చూసుకుని గబగబా వెళ్ళి 4 తిట్లు తినొచ్చేస్తాం తప్ప, మన పక్కన ఎవ్వరూ లేకుండా చూసుకుంటాం తప్ప 10 మందితో కలిసి వెళ్ళాం. కానీ రావణాసురుడు తెల్లవారుజామునే తన భార్యలందరినీ నిద్ర రేపి అందరినీ స్వయంగా కట్టగట్టుకుని తీసుకువెళ్ళి సీతమ్మ యొక్క దర్శనాన్ని మొదటగా చేసుకుని, అహో సారమేయం, ఓరి కుక్క అని ఆవిడ తిడుతూ ఉంటే చిరునవ్వు నవ్వుతూ తిట్టించుకుని రోజు వస్తూ ఉంటాడు. సోయోహి సుందర కాండ. ఎందుకు ఇలా రావణాసురుడు అంతటి వాడు ఇలా ఆవిడ్ని తెల్లవారుజామునే చూడాలి, ఇంతమందితో కలిసి వెళ్ళాలి, తిట్టించుకుని రావాలి, వీళ్ళందరికీ అర్థం కాకపోవడంలో రహస్యం ఏమిటి? ఇలా 24 అమోఘమైనటువంటి రహస్యాలు దాంట్లో ఉన్న కారణంగా ఆ మహానుభావుడు వాల్మీకి మహర్షి అన్ని కాండలకి ఆధారభూతమైనటువంటిది అమోఘమైన కాండగా దీన్ని ఎంచుకుని రహస్యము అనే అర్థం వచ్చేలా సుందర అనే శబ్దాన్ని ఉంచి సోయో హి సుందర కాండ. మిగిలిన అన్నిటి కాండల్లోనూ కూడా సౌందర్యం ఉంది, కానీ అన్ని కాండలకి సౌందర్యాన్ని అందించేటటువంటి అమోఘమైన సౌందర్యం నిండినటువంటి కాండ ఇదేని తెలియజెప్తూ దీనికి సుందరకాండ అని పేరు పెట్టాడు. ఆ సుందరకాండ ప్రారంభాన్ని కానీ మనం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది.
మనందరం రెండు కాళ్ళు ఉన్న వాళ్ళం కాబట్టి బుద్ధి బలంతో ఏదైనా చెప్పబడుతున్న సందర్భంలో కళ్ళలో ఆలోచించగలిగిన శక్తిమంతులము కాబట్టి ఒక్కసారి చెప్తూ ఉన్నటువంటి దాన్ని కళ్ళలో ఊహించుకున్నట్టయితే ఆంజనేయుడు శరీరం నిండుగా మనకి కనిపిస్తాడు. మహానుభావుడైన ఆంజనేయుడు సముద్రపు ఒడ్డున అలా నిలబడ్డాడు. సముద్రం అనగానే విశాలంగా కనిపిస్తుంది. అంతా ఇసుక 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 ఇసుక, ఎదురుగా విశాలమైన సముద్రం పెద్దదైన ఎత్తైన కెరటాలతో వస్తూ ఉంటే, కొన్ని చోట్ల సుడిగుండాలు తిరుగుతూ కనిపిస్తూ ఉంటే, దూరంగా ఉన్నటువంటి లంకానగరం ఆ ఎగిరేటటువంటి కెరటాల కారణంగా ఏమాత్రమూ కనిపించకుండా ఉంటే, వానరాలన్నీ ఆ ఇసుక మీద అలా అలా గుంపులు 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 గుంపులుగా ఉన్నాయి. అన్ని గుంపులు గుంపులుగా ఉన్నటువంటి కోతులు అక్కడ కనిపిస్తూ ఉంటే, ఆంజనేయుడు కార్య సాధన సమర్థుడైనటువంటి వాడు తలదించుకుని ఆ గుంపుల మధ్యలో ఒక చోట కూర్చుని కనిపిస్తాడు. కనిపించగానే జాంబవాన్ కార్యవృత్తాంతం అపృచ్ఛదనిరాత్మజం, అలా ఉన్నటువంటి కోతులన్నీ వరుసగా గుంపులు గుంపులుగా ఉంటే ఆంజనేయుడు తలదించుకుని కూర్చుంటే, భల్లూకాలు ఎలుగుబంట్లకి రాజైనటువంటి జాంబవంతుడు అందరినీ చూశాడు. 100 యోజనాల సముద్రాన్ని దాటి సీతమ్మ జాడ తెలుసుకురావలసింది అని చెప్తే, ఒక్క వానరుడు కూడా ఇక్కడి నుంచి వెళ్ళడానికి సన్నద్ధంగా లేకుండా అందరూ ఇలా స్తబ్దతతో కూర్చుంటే రామకార్యం ఇలా సాధింపబడుతుంది అని ఆలోచించి జాంబవంతుడు నెమ్మదిగా లేచి కోతులందరినీ చూస్తూ ఒక్క మాట అన్నాడు. ఏమయ్యా, శతయోజన విస్తీర్ణం, 100 యోజనాల సముద్రం కనిపిస్తోంది. సీతమ్మ జాడ తెలుసుకోవలసిన పని మన మీద ఉన్నది. రామకార్యాన్ని సాధించవలసిన బాధ్యత కలిగిన వాళ్ళం. ఇలా కూర్చుంటే ఎక్కడవుతుంది పని? శ్రీమద్ రామాయణాన్ని గాని చదివితే ఏ అమోఘమైనటువంటి పుణ్యం లభిస్తుందనే మాట ఉందో దానితో పాటు జీవితంలో కుటుంబంలో బతికే తీరు, బతకవలసిన తీరు, చేయవలసిన విధానం, కార్య సాధన లక్షణం కూడా మనకి బోధపడుతుంది. ఇంట్లో ఉన్న పిల్లలందరూ కూడా సరైనటువంటి సమయం సమీపిస్తూ ఉన్నప్పుడు ఏమాత్రమూ ఆ విషయంలో చలనం లేక అలా కూర్చున్నప్పుడు అందరికంటే మొట్టమొదటిగా తొందరపడేది ఎవరు అంటే జాంబవాన్ కార్యవృత్తాంతం అపృచ్ఛదనిరాత్మజం. ఇంకా అందరికంటే పెద్ద ఆయన ఒక ఆయన లేచి, ఏమిట్రా అందరూ అలా ఖాళీగా కూర్చున్నారు, తర్వాత పని ముగిసిపోతే సమయం వచ్చేస్తుంది, తొందరపడండి అని మొట్టమొదటిగా ఆయన చెప్తాడు. ఈ విషయాన్ని సుందరకాండ చెప్తోంది. జాంబవంతుడు లేచి, వానరులారా అందరూ ఇలా కూర్చున్నారేమిటి చెప్పండి అని ఆయన మొట్టమొదటిగా పరిశీలించి తాను మొట్టమొదట మాట్లాడాడు. మాట్లాడుతూ ఒకే ఒక్క మాట అన్నాడు,